హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిరడా. ప్రీవియస్ వీడియోలో మురుడేశ్వర్ ఎలా విజిట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం కోస్టల్ కర్ణాటక టూర్లో భాగంగా ఎంతో ప్రాముఖ్యమైన ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలని క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో ఇక్కడికి ఎలా చేరుకోవాలి, టెంపుల్ విశేషాలు ఏంటి, ఇక్కడ స్టే ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలా చాలా డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ కనుక ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మేము మురుడేశ్వర్ ఆలయం విజిట్ కంప్లీట్ చేసుకొని అక్కడ టెంపుల్ బయట ఉండే ఆటో ఎక్కితే అలా హైవే దగ్గర దింపుతారు. ఆ హైవే దగ్గర నుంచి మనకి ఉడిపి వెళ్ళే బస్సెస్ అయితే దొరుకుతాయి. మురుడేశ్వర్ నుంచి ఉడిపి నియర్లీ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముగ్గురికి కలిపి 498 రూపాయలు టికెట్ ఛార్జ్ చేశారు. అంటే పర్ పర్సన్ 166 రూపీస్ అనమాట. జర్నీ టైం అయితే మాకు రఫ్లీ 3 hours దాకా పట్టింది. కోస్టల్ కర్ణాటకలో రోడ్ జర్నీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఒక పక్క సీ వ్యూస్ అండ్ మరో పక్క గ్రీనరీ చూస్తూ ట్రావెల్ చేయడం అయితే చాలా బాగుంది. ఎవరైనా మన తెలుగు రాష్ట్రం నుంచి ఉడిపికి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందుగా మంగళూరు చేరుకోవడం. మంగళూరు నుంచి ఉడిపి జస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మంగళూరు నుంచి ఉడిపికి బస్ ఆర్ క్యాబ్ లో ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళకైతే డైరెక్ట్ గా కాచిగూడ మురుడేశ్వర్ అనే ట్రైన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ ట్రైన్ వీక్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే నడుస్తూ ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా డైరెక్ట్ గా కోస్టల్ కర్ణాటక టూర్ కవర్ చేయాలి అనుకుంటే ఇది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే మంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి క్యాబ్ ఆర్ బస్ లో ఉడిపికి ఈజీగా చేరుకోవచ్చు. ఫైనల్ గా మేము ఉడిపికి రీచ్ అయ్యాం. స్టే విషయానికి వస్తే ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మేము స్టే చేసిన హోటల్ పేరు అయితే అనంత్ రెసిడెన్సీ అనమాట. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు ఫర్ 3 people. రూమ్ అయితే డీసెంట్ గా, క్లీన్ గా అండ్ టెంపుల్ కి అయితే దగ్గరలోనే ఉంది. జనరల్ ఉడిపిలో హోటల్ రూమ్స్ అయితే 1500 నుంచి 3000 రేంజ్ లో దొరుకుతాయి కాబట్టి రివ్యూస్ చూసుకొని బుక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఉడిపి యాత్రా నివాస్ కూడా ఉంటుంది. ఇది టెంపుల్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ గా వెళ్తే రూమ్స్ దొరుకు. ఇక్కడ 500 నుంచి 700 రూపీస్ లోపలే మీకు రూమ్స్ దొరికాయి. ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఉండవు. డైరెక్ట్ గా వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చు. మేము రూమ్ కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అరౌండ్ 7:30 అయింది. కాబట్టి ఆ రోజు దర్శనానికి వెళ్లకుండా నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉడిపి. మేము ఇప్పుడే రెడీ అయ్యాను, కిందకు వచ్చాను. మార్నింగ్ 8 అయింది ఇప్పుడే టైము. నిన్న నైట్ వచ్చాం ఇక్కడికి. ఇక్కడే మేము ఉన్న హోటల్ అనంత్ రెసిడెన్సీ అని వెనకాల ఉంది. అక్కడే చెక్ ఇన్ అయ్యాము. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం, ఉడిపి గుడికి. ఫస్ట్ వెళ్ళే ముందు ఇక్కడ టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసేసిన తర్వాత గుడికి వెళ్ళి ఆ గుడి విశేషాలు ఏంటి, గుడి ఎలా దర్శించుకోవాలి అని అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పదండి ఫస్ట్ వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం. ఈ సందులోనే పక్కనే హోటల్ కూడా, రెస్టారెంట్. నేను రాత్రి ఇక్కడే డిన్నర్ చేసాం, బాగుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికి వెళ్తున్నాం. ముందే పదండి, డిన్నర్ చేసాం రాత్రి ఇక్కడే. టిఫిన్ కూడా ఇక్కడే చేద్దాం పదండి. ఇక్కడే రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. కర్ణాటకలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, ఇలా సింపుల్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ. తినేసి మనం గుడికి వెళ్ళాలి. ఓవరాల్ గా కర్ణాటకలో ఫుడ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడ కనిపించిన ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో తీసుకున్నాం. మా హోటల్ నుంచి టెంపుల్ డిస్టెన్స్ అరౌండ్ 700 meters మాత్రమే ఉంది. ఈజీగా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బట్ మేము ఆటో తీసుకున్నాం. ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇదిగోండి గేట్ లోంచి ఎంట్రన్స్ అవ్వాలి మనం. ఇలాగా ఆటోలో వచ్చాను. ఇలా ఈ గేట్ నుంచి ఎంట్రన్స్ అవుతుంది మనకి. మనకి గుడి కనిపిస్తుంది కదా, గోపురం. అక్కడే మనం గుడికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఇదిగోండి ఇదే టెంపుల్ కి వెళ్ళే ఎంట్రన్స్. టెంపుల్ దగ్గరికి వచ్చాక ముందుగా మీకు మెయిన్ గోపురం కనిపిస్తుంది. చూసారా, ఇదే టెంపుల్ ప్రెమిసెస్ అన్నమాట. ఈ టెంపుల్ ప్రెమిసెస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, ఇక్కడ చెప్పులు పెట్టేయచ్చు.
ఇక్కడ గోపురం నుంచి ఆలయ గర్భగుడిలోకి డైరెక్ట్ గా చూడడానికి ఒక కిటికీ కూడా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ముందే ఇక్కడ కిటికీలోంచి ఆ గర్భగుడిలోకి మీరు చూడొచ్చు. అక్కడ నుంచి చూస్తే స్వామివారి వెనక భాగం కనిపిస్తుందని చెప్తారు. దర్శనం కోసం క్యూస్ అయితే ఉన్నాయి. ఈ ఉడిపి ఆలయంలో ఫ్రీ దర్శనంతో పాటు పెయిడ్ దర్శనం ఆప్షన్ కూడా ఉంది. పెయిడ్ దర్శనం గురించి చెప్పాలంటే ఇక్కడ పెయిడ్ దర్శనానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను కౌంటర్ లో వెళ్ళి అడిగాను. ఇక్కడ స్టాఫే ఫ్రీ లైన్ లో వెళ్ళిపోండి, చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది అని చెప్పారు. సో మేమైతే ఫ్రీ లైన్ లోనే వెళ్ళాం. చూడడానికి లైన్ అయితే చాలా పెద్దగా కనిపించింది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చివరి దాకా. చివరి దాకా ఉన్నారు జనాలు. బట్ లైన్ అయితే మెల్లగా మూవ్ అవుతూనే ఉంది. క్యూలో వెళ్తుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ గా ఉన్న కోనేరు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. అదంతా లైన్ ఉంది అక్కడ దాకా. అదంతా లైన్. అటు లోపలికి వెళ్తే ఎంట్రన్స్, మధ్యలో కోనేరు కూడా ఉంది. ఓవరాల్ గా టెంపుల్ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్ గా, క్లీన్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంది. అరౌండ్ 1 hour లోనే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఉడిపి టెంపుల్ లో దర్శనం ప్రాసెస్ అయితే చాలా యూనిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఆలయంలో దర్శనం డైరెక్ట్ గా కాకుండా ఒక చిన్న కిటికీ లాంటి స్ట్రక్చర్ లోంచి చేసుకోవాలి. దాన్నే కనక కిండి అని పిలుస్తారు. దీనిలో 9 స్మాల్ విండోస్ లాంటి ఓపెనింగ్స్ ఉంటాయి. అక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ లోపలైతే ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా కేరళ అండ్ కర్ణాటక స్టైల్ మిక్స్ లో ఉంటుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా కామ్ గా ఉంది. అండ్ దర్శనం అయినాక నేను చాలాసేపు టెంపుల్ లోనే కూర్చున్నాను. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే. ఇదే ఫీలింగ్ నాకైతే ద్వారక వెళ్ళినప్పుడు కూడా వచ్చింది. ఇక్కడ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎలా ఉంటాడో చూడాలనిపించి దేవకి శ్రీకృష్ణుని విగ్రహాన్ని విశ్వకర్మ చేత చేయించింది అని చెప్తారు. ఆ విగ్రహం ద్వారక మునిగిపోయినప్పుడు సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత మధ్వాచార్యుల వారు ఆ విగ్రహాన్ని ఒక వ్యాపారి దగ్గర కొనుక్కున్నారు. అదే విగ్రహాన్ని ఉడిపికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ శ్రీకృష్ణుడు వారు పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకో ఫేమస్ స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక కృష్ణ భక్తుడైన కనకదాసుడు అనే భక్తుడు టెంపుల్ లోకి ఏదో చేయకపోవడం వల్ల టెంపుల్ వెనక నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు వారే వెనక్కి తిరిగి అతనికి దర్శనం ఇచ్చారు అని చెప్తారు. అప్పటి నుంచే ఈ కనక కిండి అనే కిటికీలోంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పైన చెప్పినట్టు కనకకిండి అనే స్టోరీ దీనికి అటాచ్ అయి ఉంది. ఈ కనకదాసు అనే భక్తుడి నుంచే ఆ కిటికీకి కనకకిండి అనే పేరు వచ్చింది. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇప్పుడే బయటకు వచ్చాం. ఇలాగా ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. సూపర్ జరిగింది. చాలా బాగా జరిగింది. చాలాసేపు నా లోపలే కూర్చున్నాను గుడిలో. యాక్చువల్గా స్పెషల్ దర్శనం కూడా ఉంది కానీ 500 రూపీస్ అంట. బట్ ఫ్రీ దర్శనం కూడా తొందరగానే మూవ్ అయిపోతుంది, దానిలోకి వెళ్ళిపోండి అన్నారు. ఇంకా దానిలోకి వచ్చేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారిని డైరెక్ట్గా చూడడం కుదరదు. అంటే 9 రంధ్రాలు ఉంటాయి డోర్కి. ఆ రంధ్రాల్లోంచి చూడాలి స్వామివారిని. దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడే లోపలే చాలాసేపు కూర్చున్నాను. సూపర్ జరిగింది. దీంతో మన ఉడిపి దర్శనం కూడా కంప్లీట్ అయింది. మనకి సాయంత్రం ట్రైన్ అనమాట ఉడిపి నుంచి మ్యాంగ్లూరు నుంచి మళ్ళీ మన హోమ్ టౌన్కి చేరుకుంటాం. ఇవాళ నైట్ ట్రైన్ అది. పదండి. ఇటు స్పెషల్ దర్శనం అనమాట. టికెట్ తీసుకొని ఇటు వెళ్ళిపోవాలి. ఇటు మెయిన్ స్వామివారి దేవాలయం. మా మమ్మీ. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. అలాగే ఇలా బయటికి వస్తే ఇక్కడ మీకు అనంతేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ శివుడు అనంతేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదే అన్నమాట అనంత స్వామి గుడి. ఇప్పుడే కంప్లీట్ అయింది.
ఈ టెంపుల్ దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాక మీరు టైం దొరికితే ఇక్కడ ఉండే బీచెస్ ని విజిట్ చేయండి. ఉడిపి కోస్టల్ ఏరియాలో ఉన్న సిటీ కాబట్టి ఇక్కడ బీచెస్ కూడా చాలా ఫేమస్. టైం ఉంటే మేపుల్ బీచ్ లాంటి ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ బోట్ రైడ్స్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఫ్యామిలీస్ మరియు ఫ్రెండ్స్ తో వెళ్ళేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా ప్లాన్ ప్రకారం అయితే ఉడిపిలో మేము ఓన్లీ 1 డే మాత్రమే ఉన్నాం. ఇక్కడ నుంచి మేము మ్యాంగ్లూర్ వెళ్ళాలి. అక్కడ నుంచి మ్యాంగ్లూర్ టు విజయవాడ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మేము దర్శనం కంప్లీట్ అవగానే హోటల్కి వచ్చేసి అక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ ఈ లంచ్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ అని చెప్పొచ్చు. మేము ఉన్న అనంత్ రెసిడెన్సీ పక్కనే ఉంది ఈ హోటల్ వివాన్. స్టాఫ్ అయితే చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ నేను తిన్న వెజ్ స్పెషల్ బిర్యానీ అయితే మంచి టాప్ నాచ్ క్వాలిటీలో చాలా టేస్టీగా అనిపించింది. అండ్ వీళ్ళ థాలీ కూడా సూపర్ గా ఉంది. ఓవరాల్ గా 5 out of 5 ఫుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా మంచి పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేయాలంటే మంచి ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ తిన్నాకైతే నాకు కావాల్సినంత ఎనర్జీ వచ్చిందని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ కి డెజర్ట్ లో ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ కాంబినేషన్ అయితే తిన్నాను. అండ్ ఒక మంచి లంచ్ తిన్నాం అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. లంచ్ అయ్యాక రూమ్ కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మ్యాంగ్లూర్ కి స్టార్ట్ అయ్యాం. ఉడిపి నుంచి మ్యాంగ్లూర్ వెళ్లే ట్రైన్ అయితే ఉడిపి స్టేషన్ నుంచి ఈవినింగ్ 5:45 కి స్టార్ట్ అవుతుంది. మా హోటల్ నుంచి స్టేషన్ అరౌండ్ 4 kilometers డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి ఆటోకి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఫైనల్ గా ఉడిపి స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము మ్యాంగ్లూర్ చేరుకునేసరికి 8 PM అయింది. ఇదే మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మ్యాంగ్లూర్ నుంచి మా హోమ్ టౌన్ కి వెళ్లాల్సిన ట్రైన్ నైట్ 11:30కి వస్తుంది. సో డిన్నర్ చేయడానికి మంచి హోటల్ కోసం చూస్తుంటే ఈ పాకశాల అనే రెస్టారెంట్ అయితే కనిపించింది గూగుల్లో. ఈ పాకశాల అనే రెస్టారెంట్ కి గూగుల్లో మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆటో మాట్లాడుకొని ఆ రెస్టారెంట్ కి వెళ్ళాం. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ లోంచి ఆటో బుకింగ్స్ అయితే యాక్సెప్ట్ చేయరంట. ఓన్లీ ఇక్కడ ఉండే ప్రీపెయిడ్ ఆటోస్ మాత్రమే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేనైతే మన స్టేట్స్ లో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. సో నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇక్కడ ఆటో ఎక్కి మ్యాంగ్లూర్ సిటీ చూసుకుంటూ పాకశాల రెస్టారెంట్ కి చేరుకున్నాం. ఈ పాకశాల అనేది కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెస్టారెంట్ చైన్స్ అనమాట. వీళ్ళకి అరౌండ్ 20 బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఇండియాలో. సో ఇక్కడే మేము లైట్ గా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ నేను తిన్న ఘీ మసాలా దోశ అయితే సూపర్ గా ఉంది. అండ్ ఎందుకో తెలీదు, నాకు కర్ణాటకలో ఉన్న టిఫిన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చాలా హెవీగా తిన్నా కూడా చాలా లైట్ గా అనిపించింది ఫుడ్ అయితే. ఇక్కడ కూడా ఫుడ్ అయితే నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ మంగళూరు స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. ఈ వెయిటింగ్ హాల్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక 1 hour వెయిట్ చేసి ఇంకా మా ట్రైన్ ఎక్కేసాం. ఇంకా అక్కడ నుంచి విజయవాడ చేరుకున్నాం. దీంతో నా ఉడిపి మరియు కోస్టల్ కర్ణాటక ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఫుల్ కోస్టల్ కర్ణాటక ట్రిప్ ప్లాన్ మొత్తం ఒక కంప్లీట్ గైడ్ లాగా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.